బుక్కా వీధిలో ఇటీవల జరిగిన సిలిండర్ పేలుడు ప్రమాద కుటుంబాల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకుందని ఏపీ హోంమంత్రి అనిత పేర్కొన్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలిసి ఆయా కుటుంబాలని పరామర్శించారు. 10 లక్షల చొప్పున ప్రభుత్వ పరిహారాన్ని మంత్రి అనిత అందజేశారు. ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో నివసిస్తున్న మృతులు చింతకాయల ముత్యాలు వెల్డింగ్ షాప్ యజమాని మృతుడు గణేష్ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గాయాల పాలైన ఎర్రా ఎల్లాజీ, రంగారావు కేజీహెచ్లోనూ, పి సన్యాసి అనే వ్యక్తి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై తక్షణమే స్పందించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇతర అధికారులను అభినందించారు. సిలిండర్ పేలుడు ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్స్ నిపుణుల దర్యాప్తు జరుగుతోందని, పేలుడుకు గల కారణాలపై అప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని మంత్రి అనిత తెలిపారు. సముద్రంలో దొరికిన గుర్తు తెలియని వస్తువుల్ని భద్రపరచడం, వాటి గురించి అధికారులకు సమాచారం ఇవ్వడంపై పోలీస్, రెవెన్యూ శాఖల ద్వారా మత్స్యకారుల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు. भैया भैया मैडम మేడం మేడం ఒకసారి చెక్ పట్టుకోండి తీసుకున్నా కదా చెక్ అరే రెండో కొంచెం మేడం మేడం మీరు వెనకరండి అన్న ఇది ఫ్లాష్ కొంచెం డౌన్ ప్రోగ్రామ్ ఉండి ఏ షాప్ అమ్మా, ఏ దుకాణం? స్మార్ట్ షాప్. చాలా దురదృష్టకరం. మొన్న 7వ తారీఖున మనకి ఇక్కడ మహారాణిపేటలోని ఒక ఫిషింగ్ హార్బర్ దగ్గర నియర్ బై ఒక గ్యాస్ సిలిండర్ ఇంచుమించు వెల్డింగ్ సెంటర్లోని ఒక బ్లాస్ట్ జరిగి ఇద్దరు అక్కడే స్పాట్లో చనిపోవటం, చింతకాయల ముత్యాల నాయన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చనిపోవటం చాలా దురదృష్టకరం. నిజంగా కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు చెల్లా గణేష్ అదేవిధంగా శ్రీను ఇద్దరు కూడా ఆ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళతో పాటు సుమారుగా ఇంకొక 3 గాయాల పాలై ఉన్నారు. అందులోని ఎర్రా ఎల్లాజీ అదేవిధంగా ఇప్పల్లి రంగారావు ఇద్దరు కూడా ఈరోజు కేజీహెచ్లో వాళ్ళు ఈరోజు వైద్యం పొందుతున్నారు. అదేవిధంగా టి సన్యాసి ఇతను మెడికవర్లో ఈరోజు వైద్యం పొందుతున్నారండి. నిజంగా చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మేమందరం కూడా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ వెల్డింగ్ సెంటర్స్లోని పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రికాషన్స్తోని వాళ్ళు పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్కడ ఆ సెంటర్లోని ఆ షాపే కాకుండా చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ కూడా ఈ బ్లాస్ట్ వల్ల దగ్ధమైపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది కూడా గాయాలైనాయి అని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ గారు, మేము ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తక్షణమే ఆ గవర్నమెంట్ కూడా స్పందించింది. ఇమీడియట్గా అక్కడికి అగ్నిమాపక సిబ్బంది కూడా ఇమీడియట్గా చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిన బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిపి గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఆ రోజు మొత్తం అంతా కూడా కేజీఎస్కి వెళ్ళి ఆ క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే పనిలో కానీ, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి భరోసా కల్పించడం, వాళ్ళ ధైర్యాన్ని ఇవ్వడంలో కానీ
మా కలెక్టర్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు సుధాకర్ గారు, అదేవిధంగా మా సిపి గారు అందరూ కూడా తోడ్పాటు అందించినందుకు వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్మెంట్ చేసిన ప్రకారం ఈరోజు ఒక్కొక్క మృతుని కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ తరఫున ఇచ్చి ఇమ్మన్నారు. ఈరోజు వాళ్ళందరి దగ్గరికి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు మేము అందరం కూడా రావడం జరిగింది. 10 లక్షల రూపాయలు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఇన్వెస్టిగేషన్లోని ఏది దాయాల్సిన అవసరం లేదు. ఇందులో ఎటువంటి దాపరికాలు కూడా ఉండవు. డెఫినెట్గా ఆ బ్లాస్ట్ కారణాలు కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి మేము కూర్చొని డిసైడ్ చేసుకుంటున్నాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఇట్లానే సముద్రంలో ఏదైనా దొరికితే తీసుకొచ్చేలాగా కట్ చేస్తూ ఉన్నారు. అంటే మత్స్యకారులకు ఎంత అవగాహన కల్పించినా కూడా దీని మీద కొంచెం రైట్ వేలో వెళ్ళలేకపోతున్నారు. ఏమైనా చెప్పదచ్చారు? అవగాహన కల్పించలేకపోవడం కాదు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, జనరలైజ్డ్ క్యూరియాసిటీ ఉంటుంది హ్యూమన్ నేచర్లో. అటువంటి పరిస్థితులు ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మీరు ఏదైతే చెప్తున్నారో దాని మీద కూడా మేము కూలంకషంగా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నామంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే మాకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఎందుకు జరిగిందని చెప్తాము. అట్ ద సేమ్ టైం మత్స్యకారులకి కూడా ఎప్పటికెప్పుడు మేము కూడా అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము పెట్టుకుంటున్నాం కూడా. ఒక పక్క రెవెన్యూ మన కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ అందరం కూడా మత్స్యకారులకి ప్రత్యేకంగా ఒక అవగాహన శిబిరాలు కూడా కొనసాగిస్తాం.